हरे कृष्णा। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्णा माता जी, दंडवत हरे प्रणाम। कृष्ण हरे प्रभु कृष्ण जी, प्रभु दंडवत जी प्रणाम। धन्यवाद प्रणाम। दंडवत प्रणाम। उमज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनाशलाकं चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कथा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीतपदकमलां श्रीगुरुवैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादसहगणललित श्रीविशाखान्वितांश्च नमां विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देव्ये गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरतुसे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्येव च पतितानां भावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री द्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं శ్రీచైతన్య ఈశ్వరం। హరే కృష్ణ, అందరికీ స్వాగతం కార్యక్రమంలోకి. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని నిమిషం. ఓకే, అందరికి స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. यस प्रभु जी, कनिपिస్తుంది. ఒక నిమిషం, నేను ఎలా చేస్తాను. శ్రీమద్ భగవద్గీతలోని 7వ అధ్యాయం 5వ శ్లోకం మనం చర్చించుకోబోతున్నాం. నాతో పాటు అందరూ చెప్పండి. అపరేయం ఇతస్త్వన్యం अपरेयम् इतस्तन्यम् ప్రకృతిం విద్ధి మే పరాం प्रकृतिं विद्धि मे पराम् జీవభూతం మహాబాహో जीवभूतं महाबाहो య ఏదం ధారయతే జగత్. यदेदं धारयते जगत्। సో, అనువాదం కోట ఉషా మాతాజీ, మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే ఓం కృష్ణ నమో మాతాజీ. దేవాయ. ఓ మహాబాహుడైన అర్జున, నాటికి అన్యముగా న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకుని జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. హరే థ్యాంక్ యూ కృష్ణ మాత. ప్రభు. హరే కృష్ణ. పావని మాతాజీ, భాష్యం చదవండి. ఈ మొదటి పేరాగ్రాఫ్ చదవండి. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। ఈ శ్లోకం भाषण बाय श्रील ఆ, ओके, भाषण बाय श्रील प्रभुपाद की जय। జీవులు దేవాది దేవుని ఉన్నతమైన ప్రకృతికి అంటే శక్తికి చెందిన వారని ఇక్కడ స్పష్టముగా తెలుపబడినది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను వివిధాంశములు వ్యక్తమగు భౌతిక పదార్థమే న్యూన శక్తి. భూమ్యాదులకు స్థూల విషయములు మరియు మనస్సాది సూక్ష్మ విషయములందు రెండు ప్రకృతి రూపములను న్యూన శక్తి నుండి ఉత్పాదింపబడినట్టివే. వివిధ ప్రయోజనాలకై ఈ న్యూన శక్తులను వినియోగించుకొని జీవులు దేవాది దేవుని ఉన్నత శక్తికి సంబంధించిన రూపములు. అట్టి ఈ ఉన్నత శక్తి వలనే సమస్త జగత్తు నడుచుచున్నది. ఉన్నత శక్తికి చెందిన జీవుడు ప్రేరేపింపనిదే
భౌతిక జగత్తు నడవలేదు. శక్తులు సర్వదా శక్తిమంతుల చేతనే నియంత్రింపబడి ఉన్నందున జీవులు సదా భగవానునిచే నియంత్రింపబడేటి వారే కనుక వారికి ఎన్నడూనూ స్వతంత్రమైన ఉనికి అనునది ఉండదు. కొందరు అల్పజ్ఞులు భావించినట్లు వారెన్నడూనూ భగవానునితో సమాన శక్తిమంతులు కాజాలరు. భగవానుకి భగవానునికిను మరియు జీవులకును నడుమ గల భేదమును శ్రీమద్ భాగవతము 10.87.30 నందు ఈ క్రింది విధముగా చెప్పబడినది. చదవండి మాతాజీ, శ్లోక కూడా చదవండి. అపరిమిత ధ్రువాస్థాను భృతో యది సర్వగతాన్ తర్హి న సాస్యతేతి నియమో ధ్రువ నేతరథ అజనిచ యన్మయం తదవిముచ్య నియంతృ భవేత్ సమమ సమమనుజానతాం యదమతం మద దుష్టతయో. ఇది కూడా చదవండి. నిత్య నిత్యుడవైన ఓ దేవాదిదేవ, బద్ధజీవులు నీ వలనే నిత్యులను మరియు సర్వవ్యాపకులను అయినచో నీ అధీనములో వారెన్నడూనూ ఉండరు. కానీ ఆ జీవులు సూక్ష్మ శక్తులుగా అంగీకరింపబడినచో వెంటనే వారు నీ పరమ నియంత్రణకు లోబడి ఉందురు. కనుకనే జీవులు నిన్ను శరణజొచ్చుటయే నిజమైన ముక్తి. అట్టి శరణాగతియే వారికి ఆనందమును చేకూర్చగలదు. అట్టి స్వరూప స్థితి అందే వారు ప్రకృతి నుండి విముక్తులగుదురు. కనుకనే భగవానుడు మరియు జీవులను సర్వవిధములుగా సమానులే అని అద్వైతవాదమును తమ పరిమిత జ్ఞానముతో ప్రతిపాదించు అల్పజ్ఞులైన మానవులు దోషపూరితమైన కలుషితమైన అభిప్రాయమును కలిగి ఉన్నట్టి వారగుదురు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సంధ్యా మాతాజీ, ఇది చదవండి, మిగతా పేరాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ. సంధ్యా మాతాజీ ఉన్నారా? నెక్స్ట్ కళావతి మాతాజీ. కళావతి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే ధన్యవాదాలు. కృష్ణ. దండత్ ప్రణామం. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే పరమ నియంత్రకుడు. జీవులందరూ అతనిచే నియంత్రింపబడేవారు. ఈ జీవులు భగవానునితో గుణైక్యమును కలిగి ఉన్నందున వారందరూ భగవానుని ఉన్నతమైన శక్తిగా గుర్తింపబడిరి. కానీ శక్తి పరిమాణములు వారెన్నడూ భగవానుడితో సమానులు కాజాలరు. స్థూలమును సూక్ష్మమును అయిన నూన్య శక్తిని భౌతిక పదార్థము వినియోగించుకున్నప్పుడు ఉన్నత శక్తికి చెందిన జీవుడు తన వాస్తవ ఆధ్యాత్మిక మనస్సును మరియు బుద్ధిని విస్మరించును. జీవునిపై భౌతిక శక్తి ప్రభావమే ఈ విస్మరణకు కారణము. కానీ జీవుడు భౌతిక మాయాశక్తి ప్రభావము నుండి బయటపడినప్పుడు ముక్తిని పొందగలడు. మాయాశక్తి కారణమున జీవుడు అహంకారముచే నేను భౌతిక దేహమును మరియు ఈ భౌతిక వస్తువులన్నీయును నావి అని భావనను కలిగి ఉండును. అన్ని విధముల భగవానుడితో సమానుడనను భావముతో సహా సమస్త భౌతిక భావముల నుండి విముక్తుడైనప్పుడు జీవుడు తన నిజస్వరూప స్థితిని గుర్తించును. అనగా శ్రీకృష్ణ భగవానుని వివిధ శక్తులలో జీవుడు ఒకడని, అట్టి జీవుడు భౌతిక సంపర్కము నుండి విడవడినప్పుడు పరిపూర్ణ కృష్ణ చైతన్యమును ముక్తిని పొందుననియు గీత నిర్ధారించుచున్నట్లు మనము నిశ్చయింపవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ధన్యవాదాలు. మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఓకే. సో నిన్నటి శ్లోకంలో మనము భగవంతుని యొక్క 8 శక్తులు, భగవంతు నుండి ఆ, స వేరుపడినటువంటి 8 శక్తులు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకున్నాం. భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారేతి యమ్మే భిన్న ప్రకృతి రష్టద. 8 శక్తులు కూడా నా భిన్నమైనటువంటి ఆ, శక్తులే అని చెప్పి భగవంతుడు చెప్పాడు. ఈ రోజు అపరేయం ఇతస్తోన్య ప్రకృతం విద్ధిమే పరం జీవభూతం మహాబాహో ఏదం ధారయతే జగత్. ఈ 8 శక్తులని ఉపయోగించుకొని మనుగడ సాగించేటటువంటి ఇంకో శక్తి కూడా ఉంది అర్జున, అదే జీవశక్తి, జీవుడు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ జీవుణ్ణి కూడా భగవంతుడు, మనందరినీ కూడా భగవంతుడు తన యొక్క శక్తియే అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. భగవంతునికి ముఖ్యంగా 3 శక్తులు ఉంటాయి. ఆంతరింగిక శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. ఆంతరింగిక శక్తి తన యొక్క ఆ ఉమ్, తాను ఎప్పుడు అవతరిస్తే తనతో పాటు అవతరించేటటువంటి శక్తి ఎవరైతే ఆవిడెవరంటే శ్రీమతి రాధారాణి. తర్వాత బహిరంగ శక్తి ఈ ప్రకృతిని సృజించి ప్రకృతిని నడిపించేటటువంటి శక్తి ఆవిడ దుర్గాదేవి. ఈ తటస్థ శక్తి మనము. తటస్థ శక్తి మన మనని తటస్థ శక్తి అంటారనమాట. తటస్థ శక్తి అంటే ఏంటి అంటే ఈ జీవుడికి ఆ ఎప్పుడు కూడా ఒక ఆ
డైలమాలో ఉంటాడనమాట. అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని. సో భగవంతుడికి ఉన్నటువంటి రెండు శక్తులను లో ఏ శక్తిని నేను ఆశ్రయించాలి అనేటటువంటి డైలమాలో ఉంటాడనమాట. ప్రకృతి శక్తిని ఆశ్రయించాలా, దైవీ శక్తిని మన ఆంతరంగిక శక్తిని ఆశ్రయించాలని. ఆంతరంగిక శక్తిని ఆశ్రయిస్తే భగవంతుని వైపు నడుస్తాడు. అదే మన బహిరంగ శక్తిని ఆశ్రయిస్తే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మాయామోహితమైనటువంటి విషయాల మీదనే తిరుగుతూ ఉంటాడనమాట. ఒకవేళ సిన్సియర్గా మాయాశక్తిని ఆశ్రయించినా కూడా మళ్ళీ భగవంతుని వైపు నడిపిస్తుంది ఆవిడ. కానీ ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలని ఉపయోగించుకొని మనకి ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విషయాల్ని ఉపయోగించుకునే ఇంకొక శక్తి. సో ప్రకృతిలో మన మనుష్యుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అన్నిటినీ ఉపయోగించుకుంటాడు. ప్రకృతిలో ఉన్నటువంటి మిగతా జీవరాశుల్ని కూడా తన స్వార్థం గురించి ఉపయోగించుకుంటాడు. ఆ శక్తి జీవుడికి ఉంది. సో అన్నిటినీ ఉపయోగించుకునే ఆ జీవుడు ఎవరైతే ఉన్నారో ఆయన నా యొక్క శక్తి అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో దీన్ని మనము చాలా ఆ మన గహనంగా ఆలోచించాలి. భగవంతుడు తన శక్తి అన్నాడు అన్నంత మాత్రం చేత సో మనకి ఆయనకి అభిన్నం భేదం లేదు అనేటటువంటి భావనకు రాకూడదు. ఎందుకంటే భగవంతునికి మనమే కాకుండా ఇంకా కొన్ని శక్తులు కూడా ఉన్నాయి. ప్రకృతి బహిరంగ శక్తి, అంతరంగిక శక్తి. కాబట్టి ఎప్పుడైతే భగవంతుడు జీవులు నా శక్తి స్వరూపులు అనగానే భగవంతునికి మళ్ళీ ఆయన శక్తికి ఆయనకి భేదం లేదు అని కూడా చెప్తారు. ఎందుకంటే ఉదాహరణకి భగవంతుడు సృష్టిస్తాడు, పోషిస్తాడు. ఓకే, అదే విధంగా జీవుడు కూడా జీవితంలో తాను కూడా తన నుండి తాను కూడా వివాహం చేసుకొని పిల్లల్ని కంటాడు, వాళ్ళందరినీ పోషిస్తూ ఉంటాడు. ఓకే, కానీ భగవంతుడు సృష్టించిన ప్రతి విషయాన్ని నడిపిస్తాడు. కానీ జీవుడు తన ద్వారా తన ద్వారా పుట్టినటువంటి వాళ్ళని మాత్రమే పోషించగలడు, వాళ్ళని మాత్రమే ఆయన చూసుకోగలడు. భగవంతుడు ఏకకాలంలో భగవంతుడు మూడు రూపాలుగా రూపాంతరం చెంది సృష్టిని సృష్టిస్తూ నడిపిస్తూ ఉంటాడనమాట. భగవంతుడు ఆ మొట్టమొదటిగా ఆ కారణోదకశాయి విష్ణు అనే రూపాంతరం చెంది ఆయననే శ్రీ మహావిష్ణువు అంటారనమాట. రూపాంతరం చెంది ఈ యొక్క అనంతకోటి బ్రహ్మాండాల్ని సృష్టిస్తాడు. సృష్టించిన తర్వాత ఆ, ఏదైనా పదార్థం ఉందనుకోండి, దాంట్లో జీవం లేకపోతే అది వృద్ధి చెందదు, అది నడవదు. ఇప్పుడు ఒక రాయి ఉందనుకోండి, రాయిలో జీవం లేదు కాబట్టి అది పెరగదు, తరగదు. దాన్ని మనం గట్టిగా కొట్టి దాన్ని ఛిద్రం చేస్తే తప్ప అది తరిగిపోదు. కానీ పెరగడం అనేటువంటిది ఉండదు రాయికి. అది జడమైనటువంటి పదార్థం, అచేతనంతో ఉన్నటువంటి పదార్థం. అదే ఒక ఆ, చిన్న ఆ, మొక్క తీసుకోండి, లేదంటే ఒక చిన్న పండు తీసుకోండి, ఇంకేదైనా తీసుకోండి, అది వృద్ధి చెందుతుంది. దాంట్లో నుండి జీవాలు కూడా పుడుతుంటాయి. ఎందుకంటే దాంట్లో చేతనం ఉంది, భగవంతుని యొక్క చేతనం ఉంది, జీవం ఉంది దాంట్లో, కాబట్టి అది వృద్ధి చెందుతుంది. సో ఇప్పుడు భగవంతుడు కారణోదకశాయి విష్ణువులాగా సృష్టించినటువంటి సమస్త బ్రహ్మాండాల్లోకి మళ్ళీ అవి ఆ నడవడానికి వాటి లోపలికి తన శక్తిని ప్రవేశపెడతాడు భగవంతుడు. ఆ శక్తి తాను ఏ విధంగా వాటి లోపలికి వెళ్తాడంటే గర్భోదకశాయి విష్ణులాగా తాను సృష్టించినటువంటి అనంత కోటి బ్రహ్మాండాల్లోకి వెళ్తాడు అన్నమాట. సో ఈ గర్భోదక సాయి విష్ణు నాభి నుండే బ్రహ్మదేవుడు ఆవిర్భవిస్తాడు. అలాగే మళ్ళీ ఈ ప్రతి బ్రహ్మాండంలో జీవరాశులు ఉంటాయి. మనం మనుషులతో పాటు మిగతా జీవరాశులు ఉంటారు. సో ఆ జీవరాశుల్లో కూడా ఆ, వాటి యొక్క మనుగడ జరగాలి, వాటి యొక్క జీవనం జరగాలి అంటే మళ్ళీ ఆ జీవరాశులందరిలోకి భగవంతుడు ఆ క్షీరోదక సాయి విష్ణువులాగా వెళ్తాడనమాట. ఆయన్నే పరమాత్మ అంట, మన లోపల ఉండే పరమాత్మ అంటాం అనమాట. సో ఈ విధంగా భగవంతుడు సృష్టిస్తాడు. అందుకే మనకి మన బ్రహ్మ సంహితలో ఒక చక్కటి విషయం చెప్తారనమాట. ఏమని చెప్తారంటే ఆ ఏకోప్యసౌ రచయితుం జగదండ కోటిం
యచ్చక్తిరస్తు జగదండ ఛాయా యదంతః అండాంతరస్థ పరమాణు ఛాయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్తారు. మీరు ఈ జగత్తులో ఉన్నటువంటి బ్రహ్మాండాలన్నిటినీ, కోట్ల కొద్ది బ్రహ్మాండాలన్నిటినీ మీ శక్తి ద్వారా సృష్టిస్తారు స్వామి. మీరు సృష్టించి మళ్ళీ ఆయా మీ శక్తి వాటన్నిటిలో నింపి అవి స్వతంత్రంగా ఉండే విధంగా మీరు వాటన్నిటినీ కూడా రచిస్తారు. అలాగే ఆ, ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరమాణువులో మీ యొక్క శక్తి పరిపూర్ణమైనటువంటి శక్తి ఉంటుంది అని చెప్పి మన బ్రహ్మ సంహితలో చెప్తారనమాట. ఓకే. సో అయితే భగవంతుని యొక్క శక్తి సంపూర్ణంగా ఉంటుంది అంటే ఒకవేళ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఆ, శక్తి ఉంది, నా శక్తి బయటకు కనపడదు, నా శక్తితోటి నేను కొన్ని బరువులని లేపుతాను. నా నాకున్నటువంటి శరీర శక్తితోటి నేను, నాకు 20 కిలోలో 25 కిలోలో బరువును లేపేటటువంటి శక్తి నాకు ఉంటుంది. ఓకే. సో నేను ఉన్నప్పుడు, నేను మెలకువతో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని నేను లేపగలను. కానీ నేను పడుకొని ఉన్నప్పుడు దాన్ని నేను లేపలేను. ఎందుకంటే నేను నా ఇచ్ఛానుపూర్వకంగా నేను నడవాలి, నేను దాన్ని లేపాలి అంటేనే లేపగలను. అలా కాకుండా నేను పడుకుంటే నా శక్తి నా నుండి బయటకొచ్చి దాన్ని లేపేటటువంటి అవకాశం ఉండదన్నమాట. అని భగవంతుడి విషయంలో ఆయన ఏం చేస్తున్నప్పటికీ కూడా స్వతంత్రంగా తన శక్తి తన పని చేసుకుంటూ పోతూ ఉంటుందన్నమాట. సో అందువల్ల మనము, సో భగవంతుడు మనని శక్తి స్వరూపులు, మనం కూడా ఆయనతో పాటు ఆయనకి భిన్నము, ఆయన మనకి తేడా లేదు అనుకునేటటువంటి భావన ఉండకూడదు. అలా ఉండడం వల్లనే ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే మీరు ఆలోచిస్తే నాస్తికులు, అలాగే భగవంతుని మీద భక్తి లేనటువంటి వాళ్ళు కూడా తమని తాము తమని తామే భోక్తలుగా ప్రకటించుకొని సమస్త ఈ సృష్టిలో ఉన్నటువంటి విషయాలన్నీ అనుభవిస్తూ ఉంటారు. కానీ అలా అనుభవించడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనుషుడు మళ్ళీ మళ్ళీ దుఃఖానికి లోనవుతూ ఉంటాడు. మనకి 5వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. ఏమని చెప్పారంటే భోక్తారం యగతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం మాం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఎప్పుడైతే మనుష్యుడు భగవంతున్నే పరమ భోక్తగా భావిస్తాడో, అలాగే భగవంతుడే అందరి శ్రేయాభిలాషి అని చెప్పేసి నమ్ముతాడో, అప్పుడే మనుష్యుడికి ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది అని చెప్పి భగవంతుడు చెప్పాడు. సో ఆ విషయం చెప్పిన తర్వాత, తన శక్తియే కాబట్టి ఆ విషయం చెప్పిన తర్వాత జీవులందరూ కూడా భగవంతుని శక్తి స్వరూపులైనప్పటికీ కూడా ఆ భగవంతునే పరమభోక్తగా భావించడం వల్లే జీవుడి యొక్క ఆ, ఆనందము, సుఖము, సంతోషం ఉంటుంది. అలా కాకుండా నేనే భగవంతుని అంటే హిరణ్యాక్షుడిలాగా మారిపోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. హిరణ్యాక్షుడు తనని తానే భగవంతుడిగా ప్రకటించుకొని ఆ తన గురించే యజ్ఞాలు చేయాలి, తన గురించే అందరూ చెప్పుకోవాలి, తనన్నే అందరు కీర్తించాలి అనేటటువంటి అహంకారపూరితమైనటువంటి జీవితాన్ని గడిపాడు. దానివల్ల ఏం జరిగింది? భగవంతుడి చేతిలో చాలా దారుణమైన విధంగా చనిపోవాల్సి వచ్చింది. అలా కాకుండా నేను భగవంతుడి యొక్క దాసుని, నేను భగవంతుని యొక్క సేవకుణ్ణి అనే భావనతో ఉన్నప్పుడు అతడు ఆ భగవంతునికి ఉన్నటువంటి సరిసమానమైనటువంటి శక్తులు ఉన్నా కూడా అహంకరించడు. ఉదాహరణకి ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆయనకి అష్టసిద్ధులు వచ్చు. ఆయన చాలా, అసలు ఆయన శక్తికి పరిమితం అనేటువంటిది లేదు. అపరిమితమైనటువంటి శక్తి ఆయనకి. ఆ, మళ్ళీ దీర్ఘాయువు. ఇప్పటికి కూడా ఆంజనేయ స్వామి గంధమాదన పర్వతం అని ఒక పర్వతం ఉంటుందన్నమాట. అక్కడ ఆయన ఇప్పటికి కూడా జపం చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇప్పుడు రాక్షసులు మేము అపరిమితమైనటువంటి శక్తి మాకు కావాలి, మేము చావు అనేటువంటిది ఉండకుండా సమస్త భోగాలు మేము అనుభవించాలనే కోరికతోటి ఎంతో పెద్ద గొప్ప తపస్సు చేసి మాకు చావు ఉండకుండా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. కోరుకుని అలా కుదరదు, చావు ఉండకుండా ఎవరు ఉండలేరు, ఖచ్చితంగా పుట్టినవాడు చావాల్సిందే అని దాన్ని ఆ ఆ వరాన్ని, చావు లేకుండా ఉండడం అనేటటువంటి వరాన్ని కొద్దిగా మార్చి ఆ
అత్యంత శక్తివంతులుగా ఉండే విధంగా వాళ్ళకి వరాలిస్తారు. దాన్ని పట్టుకొని వాళ్ళు నానా రభస చేస్తుంటారు, నానా రచ్చ చేస్తుంటారు. కానీ ఒకవేళ నేను గనక భగవద్భక్తుడిని అవుతే, భగవంతుని యొక్క సేవకుడిని అవుతే, ఓకే, సో ఎలాగైతే స్వామి హనుమ తనకి అన్ని అపరిమితమైనటువంటి శక్తులు ఉన్న బ్రహ్మాస్త్రం కూడా మన స్వామి హనుమని ఏం చేయలేదు. అలాగా భగవద్భక్తుడైతే గనక దీర్ఘాయువు ఉంటుంది, మళ్ళీ అన్ని అష్టసిద్ధులు ఉంటాయి. ఎప్పుడైతే అహంకారం లేదో అప్పుడు అవన్నిటిని కూడా సక్రమంగా సద్వినియోగపరుచుకుంటారు. ఎప్పుడైతే దురహంకారం ఉందో, అహంకారం ఉందో, ఇంకా వాటన్నిటిని కూడా ఆ, చాలా దారుణంగా వాడి తమని తామే పతనం చేసుకుంటారన్నమాట. సో ఈ విధంగా జీవుడు ఎప్పుడైనా కూడా ఆ తనని తాను భగవంతుడిగా ప్రకటించుకునే దుస్సాహసం చేయకూడదన్నమాట. నేను భగవంతుని యొక్క శక్తి స్వరూపుణ్ణి, అలాగే భగవంతునికి మిగతా శక్తులు ఉన్నాయి, తన శక్తి ద్వారా ఎన్నిటినో సృజించారు ఆయన, వాటిని వాడుకొని మళ్ళీ భగవంతుని చేరుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అనే భావనతోటి ఉండాలి. ఓకే? తర్వాత శ్లోకం చూద్దాం. నాదప్పుడు అందరూ చెప్పండి. ఏతద్యోనిని భూతాని ఏతద్యోనీని భూతాని సర్వాణ్యుపధారయ సర్వాణ్యుపధారయ అహం సర్వధారయ అహం కృష్ణస్య జగతః అహం అహం కృష్ణస్య జగతః ప్రభావః ప్రళయస్తథా. ప్రభవః ప్రభావ ప్రళయస్తదా. సంధ్యా మాతాజీ, హరే కృష్ణ, హ్యాండ్ రైస్ చేసి పెట్టారు, చదువుతారా మీరు? ఓకే, ఎవరు చదువుతారు? అనువాదం ప్లస్ భాష్యం కూడా చిన్నగానే ఉంది. కళావతి మాతాజీ చదవండి మాతాజీ, అనువాదం ప్లస్ భాష్యము. మీరు ఇందాక చదివారు కదా కళావతి మాతాజీ. కిషన్ ప్రభు, కిషన్ ప్రభు మీరు చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అనువాదం. ప్రభు. సృజింపబడిన సర్వజీవులకు ఈ రెండు ప్రకృతులే కారణములై ఉన్నవి. ఈ జగత్తునందలి భౌతికము ఆధ్యాత్మికమును అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనే అని నిశ్చయముగా నిరుగుము. హరే కృష్ణ ప్రభు. భాష్యం కూడా చదవండి ప్రభు. ఓకే ప్రభు. భాష్యము. దృశ్యమాన జగత్తంతయు భౌతిక ఆధ్యాత్మిక పదార్థముల సమ్మేళనముచే ఏర్పడినదే. ఆధ్యాత్మిక పదార్థము ఆత్మ సృష్టికి మూల కారణము కాగా, భౌతిక పదార్థము ఆత్మచేతనే సృష్టింపబడినది. అనగా ఆత్మ ఎట్టి స్థితి ఎందును భౌతిక పదార్థముచే సృష్టింపబడదు. వాస్తవమునకు ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక శక్తి ఆధారము పైననే సృష్టింపబడినది. భౌతిక పదార్థము దేహమునందు ఆత్మ నిలుచుట చేతనే స్థూల దేహము వృద్ధి చెందుతున్నది. ఉన్నత శక్తి అయిన ఆత్మ ప్రభుదేవ్ కొంచెం పైకి చెప్తారు, స్క్రోల్ చేస్తారా పైకి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక్క నిమిషం ప్రభావి పక్కకి వెళ్ళినట్టున్నారు. ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం. అవును మాతాజీ. హరే కృష్ణ, క్షమించాలి. అరే అయ్యో. ఆత్మ ఉనికి చేతనే భౌతిక పదార్థము దేహమునందు ఆత్మ నిలుచుట చేతనే స్థూల దేహము వృద్ధి చెందుతున్నది. ఉన్నత శక్తి అయిన ఆత్మ ఉనికి చేతనే శిశుదేహము క్రమముగా బాలునిగను పెదప యుగనిగను మార్పు తెచ్చుతున్నది. అట్లే పరమాత్మ స్వరూపుడైన విష్ణువు ఉనికి చేతనే బ్రహ్మాండమైన విశ్వమంతయు వృద్ధి నిందినది. కనుకని భౌతిక పదార్థము ఆత్మ అనునవి శ్రీకృష్ణ భగవానుని శక్తులుగా తెలియబడుతున్నవి. వాటి కలయిక చేతనే బ్రహ్మాండమగు విశ్వరూపం సృష్టింపబడుతున్నది. కనుక భగవానుడే సర్వమునకు మూల కారణము. భగవానుని అంశైన ఒక చిన్న జీవి ఒక గొప్ప ఆకాశమునందు భవంతిని గాని, లేదా గొప్ప నగరమును గాని, గొప్ప కర్మాగారమును గాని సృష్టింపవచ్చునేమో కానీ విశాలమైన విశ్వమును మాత్రము సృష్టింపజాలదు. విశ్వమునకు పరమాత్మయే
విభు ఆత్మకారణుడు. కొంచెం ఇది నేను డౌన్ చేస్తాను. అయ్యో. ఆ, ఆత్మకారుడు ఎక్కడుంది? విశ్వరూపం శివుడు కలిగిన భగవంతుడు అటువంటి అణువిభు అక్కడ నుంచి ఆ, అటువంటి అను విభు ఆత్మల సర్వమునకు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే మూల కారణుడు. కనుకని అతడు సర్వ కారణములకు అధికారణము. ఈ విషయము కఠోపనిషత్తు 2.2.13 నందు నిత్యో నిత్యానం చేతన శ్వేత రానా ప్రభుజది చేతనానాం అని చేత నానాం అని నిర్ధారింపబడినది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో కృష్ణ ఏమంటున్నా, శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే భగవంతుడు విభు, జీవుడు అణు. సో భగవంతుడు విభు అంటే ఆయనకి, ఆయన యొక్క శక్తికి అనంతమైనటువంటి పరిమితి ఉంది. కానీ జీవుడికి ఆ పరిమితి లేదు. జీవుడికి పరిమితమైనటువంటి జ్ఞానము, పరిమితమైనటువంటి స్వేచ్ఛ, అలాగే పరిమితమైనటువంటి దృష్టి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో భగవంతుడు మనకి భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ భగవంతుడికి అవన్నీ తెలుస్తాయి. ఎందుకంటే ఆయన మనం పుట్టినప్పుడు, మళ్ళీ మనం జీవిస్తున్నప్పుడు, మళ్ళీ మనం శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు, మళ్ళీ మనం ఇంకే శరీరాన్ని పొందుతామో ఆ విషయాలు కూడా తెలుస్తాయి. ఎందుకంటే ఆయన మొత్తం ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నారు కాబట్టి. ఆయన ఈ సృష్టి మొత్తం ఏ విధంగా వ్యాపించున్నారో తన యొక్క శక్తి ద్వారా ఆయన వ్యాపించి ఉన్నారు. సో ఈ విషయాలనే కొంతమంది సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల, సో భగవంతుడి యొక్క శక్తి అనంతమైనటువంటి సృష్టిలో వ్యాపించి ఉంది కాబట్టి ఆయన యొక్క స్వరూపం లేదనేటటువంటి ప్రతిపాదన తీసుకొస్తూ ఉంటారనమాట. అలా కాకుండా ఆయన ఆ ఒక స్వరూపం పొంది తన యొక్క శక్తిని సమస్త సృష్టిలో వ్యాపింపజేశారు. ఎందుకంటే ఈ సృష్టి నడవాలి కాబట్టి. సో జీవుడు తనకున్నటువంటి పరిమితమైనటువంటి శక్తి ద్వారా ఒక బిల్డింగ్నో లేదంటే ఒక దేన్నో, మన శిల ప్రభుపాదులు చెప్పారు కదా ఉదాహరణ చక్కటి, దాన్ని సృష్టించగలడు. కానీ ఈ భూమిని సృష్టించగలడా? కష్టం. జీవుడు తన యొక్క ఉన్నటువంటి శక్తిని మళ్ళీ ప్రకృతిని ఉపయోగించుకొనే దేన్నో ఒక దాన్ని సృష్టించగలడు తప్ప భగవంతుని యొక్క ప్రకృతి శక్తిని ఉపయోగించుకోకుండా జీవుడు ఏ విషయాన్ని కూడా సృష్టించలేడు. సో కాబట్టి జీవుడి యొక్క సమస్త జీవనం, మనుగడ మొత్తం భగవంతుని మీదనే ఆధారపడి ఉంది. ఆ విషయాన్ని తెలుసుకున్నంత మాత్రం చేత జీవుడు అహంకరించకుండా ఉంటున్నాడు. తర్వాత శ్లోకంలో చక్కటి ఉదాహరణ చెప్తాడనమాట. జీవుడి యొక్క జీవితం ఏ విధంగా భగవంతుడి పైన ఆధారపడి ఉంది అని చెప్పేసి భగవంతుడు. ఆ తర్వాత శ్లోకం కూడా చూద్దాం మనం. నాతో పాటు అందరూ చెప్పండి. మత్తః పరతరం నాణ్యత్ మత్తః పరతరం నాన్యత్ కించిద్ అస్తి ధనంజయ కించిత్ కించిద్ అస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం మై మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. సూత్రే మణిగణ ఇవ. సో అనువాదం ఎవరు చదువుతారు? ఇంతవరకు ఎవరు చదువుతారు వాళ్ళు? కల్పన మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ దండత్ ప్రణామ మాతాజీ. ఓ ధనంజయ, నాకంటేనూ శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్టు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. భాష్యము. చదవండి, పర్వాలేదు. పరతత్వము సాకారమా లేక నిరాకారమా అను సామాన్య వివాదము కలదు. కానీ భగవద్గీతకు సంబంధించినంత వరకు పరతత్వం అనగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే. ఈ విషయమే భగవద్గీత యందు అడుగడుగునా నిర్ధారించబడినది. ప్రత్యేకంగా ఈ శ్లోకమునందు పరతత్వము సాకారమని నొక్కి చెప్పబడినది. దేవాది దేవుడే పరతత్వమని బ్రహ్మ సంహిత యందు కూడా ధృవీకరించబడినది. అది ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఆదిదేవుడును ఆనందనిధి గోవిందుడును సచ్చిదానంద విగ్రహుడైన శ్రీకృష్ణుడే పరతత్వమైన దేవాది దేవుడు.
నిస్సందేహముగా ఈ ప్రమాణములన్నీయును పరతత్వము కారణుడైన దివ్య పురుషుడని నిరూపించుచున్నవి. కాని నిరాకారవాదులు శ్వేతాశ్వత రోపనిషత్తు నందు తెలుపబడిన మంత్రమును ఆధారముగా చేసుకుని తమ నిరాకారవాదనను చేయుదురు. తతో తెంపొద్దులేరా ఎగ్జామ్ తథారూప మనామయం. ఎదుత్తరం తదరూప వెరీ గుడ్. మనామయం య ఏతద్విదు విదురమృతాస్తే ద్విదుతరమృతాస్తే భవంత్యతే. భవంత్యథేతదే దుఃఖమేవాపి యంతి. వెరీ గుడ్ మాతాజీ. యా ప్రథమ జీవి అయిన బ్రహ్మదేవుడు ఈ భౌతిక జగత్తునందు దేవతలు, మానవులు, జంతువుల కంటెను అత్యున్నతుడుగా భావించబడుచున్నాడు. కాని ఆ బ్రహ్మదేవునకు అతీతముగా భౌతిక రూపము లేనట్టి మరియు భౌతిక కల్మషరహితములైన తత్వము పరమపురుషుడు మరొకటి కలదు. అతనిని తెలుసుకున్నవాడు కూడా అతని వలె భౌతికాతీతుడు కాగా, అతనిని తెలుసుకొనలేని వారు భౌతిక జగత్తునందు దుఃఖములను అనుభవింతురు. నిరాకారవాది ఈ ఉపనిషత్తు వాక్యమునందలి అరూపం అను పదమునకు మిక్కిలి ప్రామాణ్యమిత్తురు. వాస్తవమునకు ఈ అరూపం అను పదము నిరాకారమును సూచించుటలేదు. అది పైన ఉదహరింపబడిన బ్రహ్మ సంహిత నందు వర్ణించబడినట్టు సచ్చిదానంద స్వరూపమును సూచించుచున్నది. శ్వేతాశ్వేతరోపనిషత్తు నందలి ఇతర శ్లోకములు కూడా ఈ విషయమునే నిర్ధారించుచున్నవి. చాలు మాతాజీ. శ్లోకం అక్కర్లేదా? వేరే వాళ్ళకు కూడా అవకాశం ఆ, ఇద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఇందిరా బోయినా మాతాజీ, ఇక్కడ నుండి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండోత్ కృష్ణ దండోత్ ప్రణామ్. శ్లోకం నుంచి ప్రభుజీ. శ్లోకం నుంచి చదవండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తామసః పరస్తాత్ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంథా అయనాయ విద్యతే. యస్మాత్ పరం నా పరమస్తి కించిత్ యస్మాన్నోణియో నజ్యయో నజ్యయోస్తి కించిత్ వృక్షైవ శబ్దో దివి తిష్టత్యేకస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. భౌతికములైన తమోభావనలన్నింటికి అతీతుడైన దేవాది దేవుని నేను ఎరుగుదును. అతనిని ఎరిగిన వాడే జనన మరణ బంధముల నుండి విముక్తుడు కాగలడు. ఆ పరమ పురుషుని గూర్చిన ఈ జ్ఞానము కంటే విముక్తికి మరొక మార్గము లేదు. థ్యాంక్ యూ మాతాజీ. తర్వాత రాజు గారు మీరు చదవండి ప్రభు. ఈ మొత్తం. హరే కృష్ణ. వెల్కమ్. హరే కృష్ణ. ఎండ్ వన్ టైం పనిలేదా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ దండత్ ప్రణామ్. పరమ పురుషుడు దివ్యుడొకటొచ్చే అతని కంటేను శ్రేష్టమైన సత్యము మరొకటి లేదు. అతడే అణువు కంటే అణువు అవునా? మరియు అక్కడ మహత్తు నించోడం కంటేను అవుతుందిగా. హరే కృష్ణ. మహత్తుడు. దయచేసి అతడు mute లో ఉండండి. మౌనముతో కూడిన వృక్షము వలె నిలిచి ఆధ్యాత్మిక జగత్తు నుండి అంతటినీ ప్రకాశింపచేయును. వృక్షము తన వేళ్లను వ్యాపింపచేయునట్లు అతడు తన విస్తృతమైన శక్తులను వ్యాపింపచేయును. ఈ శ్లోకములను బట్టి పరతత్వముగా భౌతికము మరియు ఆధ్యాత్మికము లనడి వివిధ శక్తులచే సర్వవ్యాప్తి యుండు దేవాది దేవుడే అని ఎవరైనాను నిర్ణయింపవచ్చును. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు. వెల్కమ్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈ శ్లోకాల్లో పెద్ద పెద్ద భాష్యాలు ఉన్నా కూడా ఎందుకు చదవడానికి అంటే ఎందుకు ప్రతి ఒక్క భాష్యంలో ప్రతి ఒక్క లైన్ ఎందుకు చదివాం మనం అంటే, ఇవి చాలా చాలా ఆ, ముఖ్యమైన జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే మనందరికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి చాలా మంది జ్ఞానులు చెప్పినటువంటి విషయాలు విని విని మనమందరం ఒక రకమైనటువంటి ఆ, ఆ, నమ్మకానికి వచ్చాం. భగవంతుడు అంటే ఏంటి, భగవంతుని అస్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక రకమైనటువంటి మన నమ్మకానికి వచ్చామన్నమాట. సో మన నమ్మకాన్ని ఈ మనం ఏ విధంగా అయితే భగవంతుని యొక్క అస్తిత్వం ఎలా ఉంటుందో అనేటటువంటి విషయాన్ని నమ్మామో,
కొన్ని సార్లు మనం నిజంగా గనక శాస్త్రాల్లో ఏ విధంగా ఉందో పరిశీలన చేస్తే దానికి భిన్నంగా ఉంటుందన్నమాట. సో భగవంతుడు ఒక అనంతమైనటువంటి శక్తి, ఇంత శక్తి ఉన్నవాడు ఒక మనుష్య రూపం దాల్చి ఎలాగా ఆ, అవతరిస్తాడు, ఒక రూపం ఎలా ఉంటుంది అనేటటువంటి భావన చాలా ఉంటుందన్నమాట. సో అలాంటి భావన మన మనసులోనే తొలగిపోయి భగవంతుడు భక్తుడికి సస్వరూపంతో ప్రతినిత్యం కూడా ఆ ఉంటారు తన నామరూపాల ద్వారా అనేటటువంటి విషయం మనకి తెలియాలి అంటే మహాత్ములు ఆ, ఉదాహరణగా ఇచ్చినటువంటి విషయాల్ని మనం పరిశీలన చేస్తే మనకి ఆ ఆ, భావన వస్తుందన్నమాట. అయితే ఆ ఇక్కడ శిల ప్రభుపాదుల వారు చాలా ఉదాహరణ చెప్పారు. భగవంతుడు మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ. ఒక ఎలాగైతే ముత్యాల పేరు ఏదైతే ఉందో ముత్యాలన్నీ దారం మీద ఆధారపడి ఉంటాయి. ఓకే, సో దారమే వాటికి ఆధారం. అలాగే జీవులందరికీ కూడా ఆధారం భగవంతుడే, కానీ ఆయన కనిపించడు. ఆయన అంతర్లీనంగా తన శక్తి ద్వారా అంతటా ఉంటాడు కానీ కనిపించడు. ఆయనని చూడాలంటే ఒక గొప్ప సాధన చేస్తే తప్ప ఆయన మనకి కనిపించే అవకాశం లేదు. సో ఆయనకి మన భౌతిక నేత్రాలకి ఆయన కనిపించడం లేదు కాబట్టి మన భగవంతుడు లేడనో లేదంటే భగవంతుడు ఆయనకు ఒక రూపం లేదనో అని అనుకోవడం భ్రమ. అందుకే భగవంతుడు తన యొక్క నిజరూప దర్శనాన్ని, తన యొక్క విశ్వరూప దర్శనాన్ని అర్జునుడు కోరుకున్నప్పుడు, నాయన అర్జున నువ్వు నీ నా నార్మల్ దృష్టితోటి నీ భౌతిక నేత్రాలతోటి నన్ను చూడలేవు అని నీకు దివ్య దృష్టి ప్రసాదిస్తున్నా అని చెప్పి ఆ, అర్జునుడికి దివ్య దృష్టి ప్రసాదిస్తాడనమాట. అప్పుడు అర్జునుడికి కృష్ణుడు అనంతమైనటువంటి రూపంతోటి, సృష్టి మొత్తం వ్యాపించినటువంటి రూపంతోటి భగవంతుడు అర్జునుడికి దర్శిస్తాడనమాట. అర్జునుడు ఏమంటాడంటే ఆ కృష్ణ మీ లోపల నేను సమస్తాన్ని చూస్తున్నాను ఈ మీ యొక్క విశ్వరూపంలో అని చెప్పేసి అంటాడనమాట. సో భగవంతుని చూడడం అనేటువంటిది మనం మనకున్నటువంటి మాంసనేత్రాలతోనే సాధ్యం కాదు. మనోనేత్రంతో, జ్ఞాన నేత్రంతో మాత్రమే భగవంతుని మనం చూడగలము. సో ఆ జ్ఞానము ప్రతి ఒక్కరికి ఉండదు. ఉంటే కంటే కనుక భౌతిక జ్ఞానం ఎలా బ్రతకాలో, ఎలా డబ్బులు సంపాదించుకోవాలో ఆ జ్ఞానం ఉంటుందేమో తప్ప అసలు ఈ సృష్టికి మూలం ఏంటి, నేనెందుకు పుట్టాను, నేను పుట్టిన తర్వాత ఏం తెలుసుకోవాలనేటటువంటి జ్ఞానము చాలా చాలా అరుదుగా ఉంటుందన్నమాట. అందుకే ఈ అధ్యాయం మొదలు పెట్టేటప్పుడే భగవంతుడు ఒక డిస్క్లైమర్ ఇస్తారనమాట. ఏమనంటే మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయో యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వ. వేల కొద్ది మనుషుల్లో ఎవరో కొందరికి మాత్రమే ఈ ఆలోచన ఉంటుంది నన్ను తెలుసుకోవాలని, అసలు ఈ భగవద్ విషయాలు తెలుసుకోవాలని. ఆ భగవద్ విషయాలు తెలుసుకున్న తర్వాత నేనే పరమవిధిగా, నేనే దేవాది దేవుడిగా తెలుసుకోవడం అనేటువంటిది ఇంకా ఇంకా అరుదైనటువంటి విషయం అని ముందే చెప్పాడనమాట. కాబట్టి మనము ఎప్పుడైతే ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో వాదనలు వస్తూ ఉంటాయన్నమాట. భగవంతుడే లేడని, భగవంతుడికి ఒక స్వరూపం లేదని, ఆయన నిరాకారి అని, అంటే ఒక ఆకారం లేనటువంటి స్వరూపం అని చెప్పేసి ఎన్నో వాదనలు వస్తూ ఉంటాయన్నమాట. కానీ ఆ, అవన్నీ వాదనలు తప్పు అని మనకి ఇక్కడ శాస్త్ర ప్రామాణికంగా చెప్పబడుతుంది. భగవంతుడికి ఒక ఆకారం ఉంది, ఆయన శక్తి ద్వారా ఆయన సమస్తాన్ని సృజిస్తారని మనకి బ్రహ్మ సంహితలో ఒక చక్కటి వర్ణన ఉంటుంది. ఏమనంటే అంగాని యస్య సకలేంద్రియ వృత్తి మంతి పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య గోవిందమాది పురుషం తమహం భజామి అని. ఈ బ్రహ్మ సంహిత ఎందుకు మనం మళ్ళీ ఉదాహరణగా ఇస్తామంటే, ఈ బ్రహ్మ సంహితని రచించింది, బ్రహ్మ సంహితని చెప్పింది సాక్షాత్ బ్రహ్మ. సృష్టి ఆది యందు బ్రహ్మ భగవంతుణ్ణి స్తుతిస్తూ ఈ వర్ణన చేశారనమాట. దాదాపు ఒక 60 శ్లోకాల వరకు ఉంటాయన్నమాట. సో అది మనకి అత్యంత ప్రామాణికమైనటువంటి శాస్త్రం. ఓకే, సో ఆ బ్రహ్మ సంహితలో భగవంతుడు ఏ విధంగా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎలా సృష్టిస్తాడు, అలాగే తన యొక్క భిన్నమైన శక్తులేంటి, ఆ శక్తుల్ని ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే భగవంతుడి యొక్క ముఖ్యమైనటువంటి గుణస్వరూపాలు, శివుడు, దుర్గాదేవి, వీళ్ళందరినీ కూడా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి వర్ణన ఈ బ్రహ్మ సంహితలో ఉంటదన్నమాట. సో దీంట్లో ఏమంటారంటే అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి పాంతి
కలయంతి చిరం జగంతి ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య. భగవంతుని యొక్క ప్రతి అంగము కూడా సృష్టి చేస్తూనే ఉంటుందంట. మనము మన శరీరంలో ఇప్పుడు చెయ్యి ఉందనుకోండి, చెయ్యి ఏం పని చేయాలో అదే పని చేస్తుంది. కానీ భగవంతుని యొక్క చెయ్యి, కాలు, రోమకూపాలు అన్నిట్లో నుండి కూడా సృష్టి ఉద్భవిస్తుందంట. ఈ ఆ, బ్రహ్మాండాలు, జీవులందరూ కూడా ఉద్భవిస్తూ ఉంటారంట. ఓసారి భగవంతుడు స్వామి ఆ ఆ, నిద్రపోతున్నప్పుడు ఆయనలో నుండి ఒక శక్తి ఆవిర్భవించింది. ఆ శక్తి ద్వారా ఒక రాక్షస సంహారమే జరిగింది. సో ఇలాగా భగవంతుడి యొక్క ఆ శరీరంలో ప్రతి అంగం కూడా సృష్టి, అంగం నుండి కూడా సృష్టి జరుగుతుంది. అలాగే ఆ జరిగినటువంటి సృష్టిని పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి. మళ్ళీ ఆ సృష్టిని ఆయన వీక్షిస్తూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు. అలాగే మళ్ళీ ప్రళయంలో కలుపుతూ ఉంటాడు. సో ఆయన, మరి ఆయన ఎలా ఉంటాడంట అంటే ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య. తన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగం ద్వారా సృష్టిస్తూ, పోషిస్తూ, నడిపిస్తూ, చూస్తూ, వీక్షిస్తూ ఉన్నటువంటి ఆ భగవంతుడు ఎలా ఉంటాడంటే ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య. ఇక్కడ సమస్త ఆనందంతో కూడుకున్నటువంటి చిన్మయ పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో కూడుకున్నటువంటి విగ్రహస్య, ఆయన విగ్రహము. అంటే విగ్రహము కేవలం ఒక రూపం ఉంటేనే విగ్రహం మనకి ఆ ఉనికిలోకి వస్తుంది. రూపమే లేదంటే విగ్రహం ఎందుకు వస్తుంది? కాబట్టి ఆ పరాత్పరుడు, దేవాది దేవుడు, ఆయన యొక్క శక్తి ద్వారా ఆ అవ్యక్తమై ఉంటాడు. కానీ ఆయన మాత్రం ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య. సో ఆయన మాత్రం ఒక రూపంతో ఎప్పుడు మనకి దర్శిస్తూనే ఉంటాడు. ఓకే. అండ్ ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భగవద్గీతలో ఆ 1 నుండి 6 అధ్యాయం వరకు మనకి కర్మ గురించి విశేష వర్ణన ఉంటుంది. కర్మలు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, కర్మలు చేసేటప్పుడు మన శత్రువులు ఎవరు, ఆ శత్రువులని మనం అదుపులో పెట్టుకోవాలంటే ఏం చేయాలి, అలాగే మన మనస్సుని అదుపులో పెట్టుకోవడానికి ఏ విధంగా ధ్యానించాలి అనేటటువంటి విషయాలు వస్తాయి. అయితే ఆ ఎప్పుడైతే భగవంతుడు అర్జునుడికి అష్టాంగ యోగ పద్ధతిని చెప్పిన తర్వాత ఇది చాలా కష్టంగా ఉంది, నేను చేయలేము అని ప్రశ్న వస్తుంది. అంటే ఇది కష్టం. అర్జునుడికి సాధన చేయాలని ఉంది, కానీ భగవంతుడు చెప్పిన అష్టాంగ యోగ పద్ధతి కష్టంగా ఉంది అని చెప్పాడు. అంటే సులభమైంది ఇంకొకటి ఏదో అర్జునుడు చూస్తున్నాడు. మనుషులందరికీ సులభంగా ఇంకో ఏదో సాధనం ఇస్తే దాన్ని పట్టుకోగలను అనేటటువంటి ప్రశ్న అంతర్లీనంగానే ఉంది. ఓకే. సో అర్జునుడు ఆల్రెడీ కృష్ణుడిని తన గురువుగా అంగీకరించి తాను ఏది చెప్తే చేయడానికి ఆయన ఆ, రెడీగా ఉన్నాడు. సో అప్పుడు భగవంతుడు చెప్పిన ఒకానొక విషయం ఇది కష్టంగా ఉంది అంటే దానికంటే సులభమైనది ఇంకొకటి ఇవ్వండి అని ఆల్రెడీ అక్కడ ఒక అంతర్లీనమైనటువంటి ప్రశ్న ఉందన్నమాట. సో మనుషులందరూ కూడా చాలా చక్కగా చేసుకునేటటువంటి సాధనము భక్తి యోగం. అది 6వ అధ్యాయం చివరన చెప్తారనమాట కృష్ణ. ఆ మన తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మోతోతిగా కర్మిభ్యాశ్చాదికో యోగి తస్మాద్ యోగి భవార్జున యోగి నామ సర్వేషాం మధ్యతేనంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం తే మే యుక్తతమో మతః. ఒక నిజమైనటువంటి యోగి తపస్వి కంటే, అలాగే జ్ఞాన సాధన చేసే వాళ్ళకంటే, అలాగే కర్మయోగి కంటే కూడా భక్తి యోగి చాలా చాలా ఉత్తమమైనటువంటి యోగి అని భగవంతుడు ప్రతిపాదిస్తూ, ఆ భక్తి యోగి ఎలా ఉంటాడు అంటే యోగి నామప సర్వేషాం మద్గతే నంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం తెమేయుక్త. ఆ యోగి ప్రతినిత్యం కూడా తన హృదయంలో నన్ను ధ్యానిస్తూ, స్మరిస్తూ, భజిస్తూ ఉంటాడు. ఆయన ఉత్తమమైనటువంటి యోగి. సో మరి ఈ భక్తి యోగి భగవంతుని స్మరించాలి, భగవంతుని కీర్తించాలి అంటే ప్రాథమికంగా భగవంతుని గురించి తెలిసి ఉండాలి.
సో ఆ భగవంతుని గురించి తెలిసి ఉండడం అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఏడో భగవంతుని గురించి ఏ ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే ఆయన మీద మనకు భక్తి కలుగుతుందో ఆ విషయాలు ఏడో అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం నుండి మనకి మొదలవుతాయి అన్నమాట. సో ప్రాథమికంగా ఒక ఆధ్యాత్మిక సాధకుడు భగవంతుని గురించినటువంటి విశేషాలు ఏం తెలుసుకోవాలంటే ఆయన ఈ సృష్టిని ఎలా సృష్టిస్తున్నాడు, ఎలా నడిపిస్తున్నాడు, ఈ సృష్టి ఆయన మీద ఏ విధంగా ఆధారపడి ఉంది అనేటటువంటి ప్రాథమికమైనటువంటి విషయాలు తెలుసుకుంటే అప్పుడు నేనే సమస్తాన్ని నడిపిస్తున్నాను, నా యొక్క ప్రమేయం వల్లనే నా జీవితం నడుస్తుంది అనేటటువంటి భావన తొలగిపోయి భగవంతుని యొక్క ప్రమేయం వల్ల నా జీవితం నడుస్తుంది అనే భావన వస్తుంది. దానివల్ల భగవంతుని మీద అభిమానం, భక్తి పెంపొందుతాయి. సో ఈ అధ్యాయంలో భగవంతుడు తన యొక్క శక్తి గురించి వివరిస్తూ అలాగే తను ఏ విధంగా అన్నిటికీ సారమై ఉన్నాడు అనేటటువంటి విషయాల్ని మనకు చెప్తారనమాట. ఓకే. సో అది మనము ఈ రోజు చర్చించుకున్నటువంటి 3 శ్లోకాల ద్వారా మనం తెలుసుకోవాల్సింది. ఓకే. సో ఈ శ్లోకాలకి సంబంధించినటువంటి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభు, ధన్యవాద్ హరే ప్రణామ్. కృష్ణ ప్రభు, దండత్ ప్రణామ్. ప్రభు, ఇక్కడ 3 శక్తులలో మూడవది తటస్థ శక్తి అనే అన్నాము కదా ప్రభు. ఎస్ ఆ ప్రభు. తటస్థ శక్తి కింద మొత్తం 80 లక్షల జీవరాశులను కూడా మనం అనుకోవచ్చు ప్రభు. కేవలం మనుషులు ఒకటేనా? ఎస్ ప్రభు. సమస్త 84 లక్షల జీవరాశులు అందరూ కూడా భగవంతుని యొక్క తటస్థ శక్తి. ఎందుకంటే ఆ జీవాత్మ తటస్థ శక్తి. ఈ జీవాత్మ తను చేసిన కర్మానుసారంగా ఏదో ఒక యోనిలోకి వెళ్ళొచ్చు. అది పురుగు కావచ్చు, కీటకం కావచ్చు, పక్షి కావచ్చు, జంతువు కావచ్చు, మనుష్యుడు కావచ్చు. తన కర్మానుసారం ఈ జీవాత్మ ఆ 84 లక్షల జీవరాశులు శరీరాల్లోకి ఎందులోకైనా వెళ్ళొచ్చు. కాబట్టి జీవాత్మ తటస్థ శక్తి. ఆ జీవాత్మ ఏదైనా శరీరాన్ని పొందొచ్చు. ఓకే. ఓకే హరే ప్రభు. హరే థ్యాంక్ యూ కృష్ణ. ప్రభు, ధన్యవాద్. వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ. పావని మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవతం. కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామం. మెయిన్ మీ 7th చాప్టర్ స్టార్టింగ్ అంతా కూడా ఇప్పటి వరకు ఏవైతే అయినాయో శ్లోకాలు 1, 2, 3, 4, 5 లో మనం మెయిన్ గా చర్చించుకుంది మన గోలోక చార్ట్ ఉంది కదా ప్రభుజీ. ఎస్ సో ఎస్ లైక్ మాతాజీ. ఏంటి అంటే కారణోదక సాయి, తర్వాత గర్భోదక సాయి, లాస్ట్ లో అవును. వచ్చేది క్షీరోదక సాయి. సో ఏంటంటే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ప్రాముఖ్యత చెప్పుకుంటున్నాము అంతేనా ప్రభుజీ? లైక్ ముగ్గురు ఫస్ట్ సృష్టి ఎలా ఏర్పడింది అనేది, ఆ ఎస్ తర్వాత బ్రహ్మ స్తుతించి తర్వాత సృష్టి చేయడము, ప్రతి బ్రహ్మాండంలోకి ఎస్ గర్భోదక సాయి వెళ్ళడము, ఎస్ జీవి తటస్థం కాబట్టి లైక్ చలనం ఉండదు కాబట్టి చలనం క్రియేట్ చేయడానికి క్షీరోదక సాయి ఎంటర్ అవుతారు పరమాత్మ రూపంలో. ఎస్ మాతాజీ. అలాగే అలా ఎంటర్ అయినప్పుడు మనం ప్రకృతితో ఇమిడిపోతామేమో అనే భయం కలగకుండా ప్రకృతిలో కూడా నేనే ఉన్నాను అని చెప్పి తెలియజేయడానికి చెప్పిన శ్లోకాలు. సో ఈ 5 రిలేషన్ గోలోక చార్ట్ ఎలా ఉంటుంది ప్రభు? ఈ 5 యొక్క రిలేషన్ గోలోక చాట్లో ఎలా ఉంటుంది అని అడుగుతున్నారా ప్రశ్న? ఎస్ ప్రభుజీ, ఎందుకంటే మనకి గోలోక చార్ట్ చూడంగానే ముందు తట్టేది 3 విషయాలు. ఫస్ట్ మ్మ్. కారణోదక సాయి, తర్వాత గర్భోదక సాయి, గర్భోదక సాయి నుంచి బ్రహ్మ. సో బ్రహ్మ సృష్టించిన ప్రతి దాంట్లోకి మళ్ళీ క్షీరోదక సాయి యాజ్ ఎ పరమాత్మ. ఎస్. అది సో ఈ గోలోక చాట్లో ఏ విధంగా ఉంటుంది అంటే అదొక మనకి వాస్తవాన్ని చూపిస్తుంది. ఈ సృష్టి మనం చూడనటువంటి సృష్టి ఏ విధంగా హైరార్కీ ఉంది, ఏది ఆ, ముందుంది, ఏది అవును. తర్వాత ఉంది, దానిపైన ఏది ఉంది అది చూపిస్తుంది. మీరు గోలోక ఎస్ చాట్లో ప్రభు. కనుక చూస్తే ఇప్పుడు భగవంతుడు పడుకొని ఉంటాడు. ఆయన నాభి నుండి ఒక కమలం ఉద్భవిస్తుంది. ఆ కమలంలో పైన బ్రహ్మ ఉంటాడు. బ్రహ్మ. ఆ అవును ప్రభు. ఆ భగవంతుని యొక్క నాభి నుండి ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో కాండం ఏదైతే ఉందో దాంట్లో 14 లోకాలు ఉంటాయి. ఎస్ ప్రభుజీ. ఉమ్. సో జీవుడికి ఏం తాను ఎక్కడున్నాను అనేటటువంటి అడ్రస్ తెలుస్తుంది అనమాట గోలోక చాట్లో. ఓహో, భగవంతుడు ఓకే. కారణోదక సాయిలాగా ఉండి ఆయన
ఆ, మన సృష్టిస్తున్నాడు. నేను ఆ సృష్టిలో నేను ఎక్కడున్నాను, నేను పలానా చోట ఉన్నాను. సో దీనికంటే ఉమ్, పైన ఇంకా ఏముంది, ఇంకేముంది, ఇంకేముంది అనేటటువంటి విషయాలు తెలుస్తాయి అనమాట. అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఓ, నేను ఇంతోటి దానికేనా నేను ఉండేది, అత్యంత దిగువ స్థాయిలో నేను ఉన్నాను. సో నాకంటే పైన ఇంకెన్నో అద్భుతమైనటువంటి లోకాలు ఉన్నాయి, కాబట్టి నేను ఆ లోకాలకి వెళ్ళేటటువంటి టార్గెట్ చెయ్యాలి అనేటటువంటి క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే. సో సృష్టి ఎలా జరుగుతుంది అనేటువంటి ఈ శ్లోకాలు చెప్తాయి. గోలోక చాట్ ఏంటంటే మనం ఎక్కడున్నాము, మన స్థితి ఎక్కడుంది, ఆ, ఆ, ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని చూపిస్తూనే మనం ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి టార్గెట్ చేయాలి అనేటటువంటి ఒక గోల్ సెట్టింగ్ చేస్తుంది అనమాట గోలోక చాట్. జస్ట్ ఓకే. ఓన్లీ ఐడియా కోసం అది, కానీ యాక్చువల్ గా ఏం జరుగుతుంది అనేది మనకి శ్లోకాల్లో చెప్తుంది. ఎస్, యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేటువంటి శ్లోకాలు చెప్తూనే సో మ్, జీవులందరికీ కూడా ఒక 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 రకమైనటువంటి అప్రమత్తత భగవంతుడు క్రియేట్ చేస్తున్నాడు అనమాట. సో మీరంతా నేను ఇలా సృష్టిస్తే మీరంతా ఇలా సృష్టింపబడి ఈ విధమైనటువంటి ప్రకృతితోటి మమేకమైపోయి ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాల ద్వారా మీరంతా ప్రేరేపితులై మీరు ఆ, ఈ సృష్టిలో జీవిస్తున్నారు. కానీ మీ అందరూ అక్కడికి రావాలి. సో గోలోక దీనికంటే బృందావనం. అతీతమైనటువంటిది ఆ ప్రదేశం, కాబట్టి అక్కడికి రావడానికి టార్గెట్ చెయ్యాలి అని మనకి చెప్పగానే భగవంతుడు, అందుకే మనకి ఇంకా భగవద్గీతలో 7, 8, 9, 10, 15 15 అధ్యాయంకి వచ్చేసరికి భగవంతుడు క్లియర్గా ఇంకా చెప్పేస్తాడనమాట. సో దిస్ ఈజ్ ఉమ్, నాట్ యువర్ ప్లేస్, ఇది మీ ప్లేస్ కాదు, మీరు రావాల్సింది ఇంకో ప్లేస్ ఉందని అక్కడ చేసింది. మళ్ళా భగవద్ధామం గురించి వర్ణన ఉంటుందన్నమాట. ఓకే. ఎస్ ప్రభు, క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ. ఎస్, నో హరే ప్రాబ్లం. కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ప్రసాద్ ప్రభు, ఎస్ చెప్పండి మీ ప్రశ్న. ప్రభు హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభు. ఆ, ఒక్క హరే నిమిషం కృష్ణ. ప్రభు. ప్రసాద్ ప్రభు హ్యాండ్ రేస్ చేశారు, వారి ప్రశ్న ఏంటో తెలుసుకున్న తర్వాత మీ ప్రశ్న. ఎస్ ప్రభు చెప్పండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అది ఇది ప్రశ్న కంటే కూడా గైడెన్స్ కోసం అడుగుతున్నాను ప్రభు. మీరు చెప్పండి. మీలో చాలా విశేషత ఏమిటంటే మీరు అలవోకగా సంస్కృత శ్లోకాలు చాలా బాగా చెప్తున్నారు ప్రభు. అది ఎలా నేర్చుకోవాలి అని ఏమైనా గైడెన్స్ ఇవ్వగలరా అని అడుగుతున్నాను ప్రభు. చాలా నాకంటే బాగా ఇంకా చెప్ నాకంటే ఇంకా చక్కగా సంస్కృత శ్లోకాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి రిషికేష్ ప్రభు ఉన్నారు, గోవర్ధన్ గిరిదాస్ ప్రభు ఉన్నారు, అందరు ఉన్నారు. సో అందరికీ ఒకటే చిన్న ఇది ఏంటంటే సాధన. మనం ఏదైతే చదువుతామో దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేయడం. ఇప్పుడు ఆ, మనకి భగవద్గీత శ్లోకాలు కానీ భాగవతం శ్లోకాలు కానీ ఇవన్నీ కూడా ఒకసారి చదవగానే మనకి రావు, ఎందుకంటే అది సంస్కృతం మన ఫస్ట్ లాంగ్వేజ్ కాదు. మనం అవును. పుట్టడమే ఆ, మన నాగరికమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడడం నేర్చుకున్నాం. ఓకే. సో అవును. గ్రాంధికమైనటువంటి లాంగ్వేజ్ మనము నేర్చుకోలేదు. ఒకప్పుడు గ్రాంధికమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడుతుండేవారు. ఓకే. గ్రాంధికమైనటువంటి లాంగ్వేజ్ లో చాలా సంస్కృత పదాలు వస్తాయి, ఆ, సంస్కృత వర్ణనలు వస్తాయి. కానీ నాగరికమైనటువంటి లాంగ్వేజ్ లో ఆ వర్ణనలు రావు. దానివల్ల ఏమైపోతుందంటే మనకి ఈ సంస్కృత పదాలు ఆ మా అవి ఉచ్చరించడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ ప్రాక్టీస్ చేసినాం అనుకోండి, ఒక గురువు గైడెన్స్ లో మనం ప్రాక్టీస్ చేసినాం అనుకోండి, చక్కగా ఉచ్చరించవచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే మొట్టమొదటిసారి నేను భగవద్గీత ఆ, 2010లో భగవద్గీత చదువుదామని చెప్పేసి నేను కొనుక్కున్నాను అనమాట. సో కొనుక్కున్నప్పుడు పుస్తకం తెరిచి చూస్తే అసలు ఎక్కడి నుండి మొదలు పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు. అసలు ఈ అన్ని శ్లోకాలన్నీ కూడా అరే అన్నీ ఒకేలాగున్నాయి, ఒకే పదం లాగున్నాయి, ఆ, ఒక పదం పలకడానికి కూడా నాకు కష్టమైంది. కానీ 2011 నుండి ఎప్పుడైతే నేను ఇస్కాన్కి రావడం మొదలైందో, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుజీస్ యొక్క సాంగత్యం తీసుకొని మెల్లమెల్లగా సాధన చేయడం వల్ల నాకు ఆ, కొద్దిగా పలకడం అలవాటైంది అనమాట. ఓకే. సో మీరు ఇప్పుడు ఎంతకాలం నుండి మన ఈ క్లాసెస్ వింటున్నారు? ఆ, ఈ మధ్య ఈ ఈ మధ్య ప్రభు. ఆ, అయితే సపోజ్ మీకు ఒక శ్లోకం, కొత్త శ్లోకం మీరు నేర్చుకోవాలి అని మీరు మనసు పడ్డారనుకోండి, ఆ ఆ, నేర్చుకోవడానికి ఎలా ఎలా మీ ప్రయత్నం వెరీ ఎలా గుడ్. చేస్తారు? చక్కటి ప్రశ్న అడిగారు ప్రభు. ఓకే. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మనకి శ్లోకం ప్రతి పదార్థాన్ని చదువుతానన్నమాట.
ఓకే. సో మన సంస్కృతం శ్లోకము 4, 5 పదాలు కలిపి ఒకే పదంగా ఉంటుంది. ఆ ఒక్క పదాన్ని మనం పలకడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఆ శ్లోకం యొక్క ప్రతిపదార్థం ఉదాహరణకి మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఒక్క నిమిషం. హరే కృష్ణ ప్రభుజీ ఆ, ఆ, 2.7 చూపించరా ప్రభుజీ? అప్పుడు ఈజీగా బాగుంటది. ఫేవరెట్ శ్లోకం అది. ఓకే ఫిష్ మాధవ్. కార్పణ్య దోష 2.7 అదైతే బాగుంటది ప్రభుజీ, లైక్ శిష్యుడు గురువు అని. ఓకే మాధవ్. హరే ఓకే, కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే. సో ఇప్పుడు ఈ శ్లోకం ఉంది, కార్పణ్య దోషోపహత స్వభావ. ఇప్పుడు ఈ దోషోపహత రెండు పదాలు కలిపి ఉంది. మనం ఫస్ట్ టైం ఈ పదం పలికినామనుకోండి, మనకి ఇదంతా అంటే ఫెమిలియర్ పదం కాదు కాబట్టి పలకడానికి ఉచ్చారణ దోషం వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి కార్పణ్య దోషోపహత స్వభావ. కార్పణ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది చదువుతాను, కార్పణ్య దోష ఉపహత స్వభావ. సో దీంట్లో ప్రతి పదం మనం ఈజీగా చదవచ్చు, ఎందుకంటే ప్రతి పదం విడమర్చి ఉంది కాబట్టి. అండ్ ఈ పదాలన్నీ కూడా మనకి ఆ, మన తెలుగు భాషలో అన్ని భాషలు కూడా సంస్కృతం నుండే ఉద్భవించాయి కాబట్టి చాలా మటుకి పదాలు మనకి ఫెమిలియర్గా అనిపిస్తుంది. ఇప్పుడు దోష ఉంది, మనం తెలుగులో కూడా దోషమని అంటాం, ఏదైనా తప్పు ఉంటే దోషమని అంటాం అనమాట. స్వభావ తెలుగులో కూడా ఆ, ఒకరి యొక్క గుణాన్ని మనం స్వభావ అని అంటాము. సో ఇవి పలకడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో ఈ అవును విధంగా ప్రభు. ఒక శ్లోకం నేను నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఏం చేస్తానంటే ఆ, ప్రతి పదాన్ని చదువుతాను అనమాట. కార్పణ్య దోష ఉపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత శ్రేయ స్యాత్ నిశ్చితం బ్రూహి తత్ మే ఆ, శిష్య తే అహం సాధి మాం త్వాం ప్రపన్నం. ఇలాగ ప్రతి ఒక్క పదాన్ని చదువుతాను. చదివి మరి ఒక్కసారి ఈ అనువాదాన్ని కూడా చదువుతాను అనమాట. చదివిన తర్వాత అప్పుడు శ్లోకం ఆ, పలకడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడున్న పదాలు నేను విడమర్చి చదివాను కాబట్టి కొద్దిగా అలవాటైపోతుంది నాలుకకి ఆ పదాలని పలకడం, ఆ పదాలని ఉచ్చరించడం నాలుకకి అలవాటైపోతుంది కాబట్టి ఆ, మొట్టమొదటిసారి పలికినప్పుడు కొద్దిగా దోషాలు ఉండొచ్చు. మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేస్తే అట్లా 2, 3 సార్లు మంచి పర్ఫెక్ట్గా చదవడానికి ప్రయత్నం చేస్తానన్నమాట. ఈ పదాలను విడమర్చి నేర్చుకొని తర్వాత ఒక దగ్గర అల్లి చదవడానికి ప్రయత్నం చేస్తాను అనమాట. ఈ విధంగా ప్రయత్నిస్తే సులభంగా మనము ఆ, శ్లోకాలు నేర్చుకోవచ్చు. ఆ తర్వాత మెమరైజేషన్ ఎలా చేస్తారు ప్రభు? సింపుల్ ప్రభు. ఇప్పుడు ఈరోజు నేను ఈ శ్లోకం నేర్చుకున్నాను అనుకోండి, 3 సార్లు కరెక్ట్గా పలకడానికి ప్రయత్నం చేస్తా. చేసిన తర్వాత ఆ, ఆ, 4, 5, 6, 7 సారికి నాకు కొద్దిగా గుర్తుంటుంది శ్లోక. 2, 3 లైన్లు ఈజీగా వచ్చేస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ 4, 5 సార్లు రిపీట్ చేశాను కాబట్టి అది గుర్తుంటుంది. ఓకే. మీరు 10వ సారి 11వ సారి చదివారనుకోండి, మెమరైజ్ అయిపోతుంది అది. అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఆ గుర్తు గుర్తుండిపోయింది కదా, వచ్చేసింది కదా, నోటికి వచ్చేసింది కదా, చూడకుండా చదివేస్తున్నాను కదా అని చెప్పేసి అనుకొని వదిలేస్తారు. కానీ ఎప్పుడైతే శ్లోకం నేర్చుకుంటామో మీరు నేర్చుకున్నంత సేపు చదువుతారు, తర్వాత కూడా మళ్ళీ మన డే టైంలో ఎప్పుడో ఒకసారి మళ్ళీ దాన్ని రికలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఏ పని చేసినా కూడా ఈరోజు ఏం శ్లోకం నేర్చుకున్నా అది కదా, ఒకసారి మనస్సులో దాన్ని మననం చేసుకోవాలన్నమాట. అట్లాగా ఆ, ఒక 4, 5 సార్లు మనము ఆ, మననం చేసుకున్నాం అనుకోండి, మెల్లమెల్లగా అది గుర్తుంటుంది. సో మళ్ళీ కొంతకాలం మళ్ళీ రేపు మళ్ళీ ఆ శ్లోకాన్నే మననం చేసుకున్నారనుకోండి, ఆ, అలా గుర్తుందనమాట. నేను శ్రీమద్ భగవద్గీతలోని 700 శ్లోకాలు బైహార్ట్ చేయడానికి ఆ, ప్రయత్నించానన్నమాట. ఎలా ప్రయత్నించానంటే మా గురుగారి యొక్క శిక్షణ వల్ల ఒక శ్లోకం ఒక రోజు ఒక శ్లోకం నేర్చుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాను.
పెట్టుకొని ఆ రోజు ఆ శ్లోకం ఇట్లాగా ప్రతి పదాన్ని ఆ, చదువుతూ అదేంటి అని తెలుసుకుని శ్లోకాన్ని బై హార్ట్ చేయడం మొదలుపెట్టానమాట. సో ఈ రోజు ఒక శ్లోకం నేర్చుకున్నాను అనుకోండి, రేపు రెండో శ్లోకం నేర్చుకున్నప్పుడు మొట్టమొదటి శ్లోకం ఆ, చూడకుండా చదివి మళ్ళీ రెండో శ్లోకాన్ని నేర్చుకునేవాడిని. మళ్ళీ ఎల్లుండి మూడో శ్లోకం నేర్చుకునేటప్పుడు ఒకటి రెండు శ్లోకాలు చూడకుండా చదివి మళ్ళీ మూడో శ్లోకం నేర్చుకునేవాడిని. ఇలాగా 2 సంవత్సరాల్లో చివరి శ్లోకం చదివేసరికి 699 శ్లోకాలు చూడకుండా చదివేటటువంటి ఆ మెమరీ వచ్చింది మా గురుగారి దయ వల్ల. సో ఆ విధంగా ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే ఇంకో శ్లోకం నేర్చుకుంటప్పుడు మొట్టమొదటి శ్లోకాలని కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది. అండ్ గురు కృప ఉండాలి. ఒక గురువు యొక్క ప్రతినిత్యం కూడా మా గురువు గారి యొక్క గైడెన్స్ తీసుకుంటూ నేను నేర్చుకోవడానికి ప్రయత్నం చేసిన అనమాట. సో అలా మీరు చేసినా ఎవరు చేసినా కూడా వస్తుంది. ఇప్పుడు ఏదైనా ప్రత్యేకమైన టైం అంటే తెల్లవారుజామున అట్లా అలా ఏమైనా చేసేవారా ప్రభు? లేకపోతే ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసేవారా? నేను యాక్చువల్గా వాస్తవానికి చెప్పాలంటే నేను ఆ, నా ఇంతకుముందు నా జాబ్ నైట్ షిఫ్ట్ ఉండేదన్నమాట. నేను దాదాపు 2017 నుండి 2023 వరకు నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తుండేవాడిని అనమాట. ప్రస్తుతం నేను ఏ కంపెనీలో ఎంఎన్సీలో జాబ్ చేస్తున్నానో దాంట్లో మాది యుఎస్ బ్యాంక్. ఓకే, అమెరికన్ బ్యాంక్. సో వాళ్ళ టైమింగ్స్లో నేను లాగిన్ అవ్వాలి. సో నైట్ జాబ్ చేస్తూ మార్నింగ్ పూట పడుకునేది నా దినచర్య అనమాట. సో అప్పుడు నేను ఓకే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి చదవాలంటే అసాధ్యం అయ్యేది నాకు. ఓకే ఎందుకంటే ప్రభు. అంత నైట్ అంతా కష్టపడి మార్నింగ్ మెలుకొని ఉండాలంటే ఆ, కళ్ళు మూతలు పడేవి. సో మార్నింగ్ పడుకొని ఆ, నా ఈవినింగ్ టైము మధ్యాహ్నం టైము ఎప్పుడు వీలైతే అప్పుడు నేను నేర్చుకోవడానికి ప్రయత్నం చేసిన అనమాట. సో యాక్చువల్గా అయితే ప్రొద్దున టైంలో చేయడం చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే ప్రొద్దున మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఎలాంటి ఆలోచనలు ఉండవు కాబట్టి తొందరగా క్యాచ్ చేయగలుగుతాం అనమాట. సో పొద్దున సాత్విక టైం, సత్వగుణం ఉంటుంది పొద్దున టైంలో. సో ఆ టైంలో కనుక చేస్తే ఆ, చాలా తొందరగా క్యాచ్ చేయగలం. వీలుంటే చేయండి, ఒకవేళ వీలు లేకపోతే మీ ఇష్టం వచ్చిన టైంలో చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే భగవద్గీత శ్లోకాలు ఆ, ఎక్కడైనా చదవచ్చండి, ఎక్కడైనా ఓకే చదవచ్చు. దీనికి ఓకే ఒక నియమం అంటూ లేదు. నేనైతే అంటే ఎక్కడైనా చదవచ్చు అని ఎందుకు అంటున్నా అంటే మన జీవితం ప్రస్తుతం మనకున్నటువంటి వాతావరణం, మన జీవితం ఎలా ఉందంటే ఆ, ఎప్పుడు ఇంకా పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగులే ఇంకా. ఆ సమయంలో మనం ప్రత్యేకంగా టైం తీయాలంటే అది చాలా కష్టం. అందు గురించని కరెక్ట్ కరెక్ట్ నేను కొన్ని నియమం లేదు. నేను మా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు క్యాబ్లో ఉన్నప్పుడు లేదంటే ఎక్కడైనా బండి నడిపిస్తున్నప్పుడు ఒక్కోసారి వంట చేసుకుంటూ ఒక్కోసారి ఇల్లు ఉడుస్తూ ఆ, ఇష్టం. నేర్చుకోవాలని తపన ఉంటే దానికి నియమం అనేటువంటిది లేదు. అండ్ శ్రీహరి నామాలకి, ఆ కృష్ణుడి యొక్క నామాలకి, కృష్ణుడి యొక్క గుణగణాలకి ఎప్పుడైనా చదవచ్చు, ఎప్పుడైనా ఓకే చదవచ్చు. ఓకే, దాని నియమం లేదనమాట. అది మనకి శ్రీమద్ భాగవతంలోనే చెప్తారనమాట. యాదోహనే వహననే మథనోపలేపా రేంకాంకనార్భరుదితో క్షణమార్జనాథో గాయంతి చైనం ధియోశ్రు కంఠయో ధనయా వ్రజ స్త్రీ ఉరుక్రమ చిత్తయానహ అని వర్ణన చెప్తారనమాట. ఏంటి అంటే వ్రజ వృందావనంలో ఉన్నటువంటి గోపికలు ఆ భగవంతుణ్ణి చాలా మనస్ఫూర్తిగా గానం చేస్తూ ఉండేవారు అనమాట. ఎప్పుడు గానం చేస్తూ ఉండేవారంట అంటే పాలు పితుకుతున్నప్పుడు, పాలు పితికి మళ్ళీ పాలని వేడి చేసి పెరుగు తోడేసి మళ్ళీ పెరుగుని చిలికి వెన్న తీస్తున్నప్పుడు, నెయ్యి చేస్తున్నప్పుడు, పిల్లల్ని ఊరుకోబెట్టడానికి, ఇల్లు అలుకుతున్నప్పుడు, ఇల్లు ఊడుస్తున్నప్పుడు, వాళ్ళు ఉయ్యాలలా ఊగుతున్నప్పుడు ఆ, ఇలా అతి సామాన్యమైనటువంటి పనులు చేసుకుంటూ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వాళ్ళు గానం చేస్తూ ఉండేవారు అనమాట. సో వాళ్ళు అలా గానం చేస్తుండడం వల్ల భగవంతుని యొక్క కృప 100% వాళ్ళకు దొరికి వాళ్ళకున్నటువంటి మనస్సులో ఉన్నటువంటి సమస్త కోరికలు తీరాయంట. సో గోపికలు అలాగా ఆ ఇల్లు ఉడుస్తున్నప్పుడు, ఇల్లు అలుకుతున్నప్పుడు కూడా భగవంతుని గానం చేశారు. కానీ మరి అది మనకు కూడా వర్తిస్తుంది కదా. కాబట్టి మనం కూడా అవును ఎప్పుడైనా భగవంతుని గురించి మనం గానం చెయ్యొచ్చు.
భగవద్ గుణగణాలని మనం కీర్తించవచ్చు. దానికి ఒక నియమం అనేటువంటిది లేదు. ఓకే ఓకే హరే థ్యాంక్ యూ సో కృష్ణ మచ్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. భగవంతుడు బహురూపాలంటే ఏంటి ప్రభు? ఓకే, భగవంతుడి బహురూపాలంటే ఇప్పుడు భగవంతుడు ఒక్కడే, కానీ ఈ సృష్టిని సృష్టించి నడిపించి లయం చేసి అలాగే మనని అనుగ్రహించడానికి వివిధ రూపాలని తీసుకొని ఆయన మనని అనుగ్రహిస్తూ ఉంటారనమాట. ఓకే, సో వాటన్నిటిని కూడా బహురూపాలు అంటారనమాట. సో ఆ బహురూపాలు ఉన్నాయి కాబట్టి ఎంతో మంది భగవంతులు ఉన్నారు అనేటటువంటి భావనతో ఉండదు మనము. సో ఇన్ని రూపాలు భగవంతుడు స్వీకరించినా కూడా ఆయన మళ్ళీ ఒక్కడే. ఎందుకంటే మనకి చేరువగా మనకి దగ్గరగా ఉండడానికి ఆయన ఎన్నో రూపాలు స్వీకరించి ఆయన వస్తూ ఉంటారనమాట. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. సో మనం అందరికీ కూడా మనుషులందరికీ కూడా ఎలా ఉంటుందంటే ఆ, అందరూ ఒకే స్వభావంతో ఉండరు. వాళ్ళ వాళ్ళ గుణాలకి అనుగుణంగా వాళ్ళ స్వభావాలకి వాళ్ళ ఇష్టాలకి వాళ్ళ రుచికి తగ్గట్టుగా వాళ్ళకి కొన్ని కొన్ని విషయాలంటే ఇష్టం ఉంటుంది. ఒక విధంగా ఒక ఉదాహరణకి చెప్పాలంటే కొందరికి రాముడి యొక్క గుణగణాలన్నా రామచంద్రమూర్తి అన్నా కూడా చాలా ఇష్టం, కృష్ణుడి కంటే కూడా. కొందరికి కృష్ణుడు అంటే ఇష్టం, కొందరికి శివుడు అంటే ఇష్టం, కొందరికి దుర్గా అంటే ఇష్టం. ఓకే, సో ఇన్ని రూపాలుగా ఆయన వచ్చి మన యొక్క మనస్సుని ఆయనకి అర్పింపజేసుకోవడానికి, మన మనస్సులో ఏ విధమైనటువంటి గుణగణాలు మన గుణంతో మనం ఉన్నామో ఆ గుణానికి అనుగుణంగా మనల్ని అనుగ్రహించడానికి వివిధమైనటువంటి రూపాలు స్వీకరించి ఆయన వస్తూ ఉంటాడనమాట. అంటే దానివల్ల మనం మనం తొందరగా కనెక్ట్ అవుతాం అనమాట భగవంతుడికి. అంటే ప్రభు, ఈ జీవులకు ఆయన ఏ ఏ రూపాలంటే ఇప్పుడు నరసింహ అవతారం అవంతా కూడా అనుకోవచ్చా ప్రభు? ఎస్ మాతాజీ, ఇప్పుడు జీవుడికి చాలా క్లిష్టమైనటువంటి కష్టాలు, ఉగ్రమైనటువంటి కష్టాలు వచ్చాయనుకోండి, అప్పుడు వాటి నుండి బయటపడడానికి జీవులంతా కూడా నారసింహమూర్తిని తమ జీవితాల్లో ఉన్నటువంటి విఘ్నాలన్నీ తొలగించుకోవడానికి నారసింహమూర్తిని ఆరాధిస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. అలాగా ఒక్కొక్క స్వరూపానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుందన్నమాట. చక్కటి భగవంతుని యొక్క లీలలని ఆస్వాదిస్తూ భగవంతుని లీలల్లో మనము నిమగ్నమైపోయి ఆ లీలని స్మరిస్తూ ఉండాలి అనుకోండి, కృష్ణుడి యొక్క లీలలు మనకి చాలా చాలా ఉపయోగపడతాయి. ఓకే ప్రభు. సో ఇంకోటి అట్లా చిన్న ప్రశ్న ప్రభు, ఇంకోటి ఏమనుకోవద్దండి. పర్వాలేదు, ఆది చెప్పండి. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అంటే కొంచెం చిన్నగా సింపుల్ గా వివరణ ఇవ్వండి సార్ వెరీ ప్రభు. గుడ్, తప్పకుండా. సో ఆది దైవిక అంటే ఆ ప్రకృతి ద్వారా ఆది దైవిక, ఆది ఆత్మిక, ఆది భౌతిక క్లేశాలు అంటారనమాట. వీటన్నిటిని అవును. తాపత్రయ అంటారు. మూడు తాపాలు అంటారనమాట. సో ఆది దైవిక క్లేశం అంటే ఏంటంటే ప్రకృతి ద్వారా మనకు కలిగేటటువంటి కష్టాలు. ఓకే, ఆది ఆది భౌతిక క్లేశాలు ఏంటి అంటే మనతో పాటు ఉన్నటువంటి మిగతా జీవరాశులు, మిగతా మనుషులు కావచ్చు, లేదంటే మిగతా జంతువులు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, వాటి ద్వారా మనకు కలిగేటటువంటి కష్టాలని ఆది భౌతిక క్లేశాలు అంటారు. తర్వాత ఆధ్యాత్మిక క్లేశాలు అంటే కొన్నిసార్లు మన మనస్సుయే మన మనస్సులో నుండే మనకు కష్టాలు వస్తాయన్నమాట. ఏ విధంగా అంటే ఆ, మన అసమర్థత కావచ్చు, లేదంటే లేనిపోని భయము ఆందోళన కావచ్చు, ఆ, లేదంటే తమని తాము తక్కువగా ఆలోచించుకునే నా బతికింతే, నేను ఇంతే, నా వల్ల ఏం కాదు అనే నిరాశ నిస్పృహలు ఏవైతే ఉన్నాయో ఇవి బయట నుండి రావు, మన లోపల నుండే వస్తాయి ఇవన్నీ కూడా. సో వీటిని ఆధ్యాత్మిక క్లేశాలు అంటారట. మనలో నుండి ఉద్భవించే కష్టాలు ఆధ్యాత్మిక క్లేశాలు. ప్రకృతి నుండి ఆది దైవిక క్లేశాలు. ఇతర జీవరాశుల నుండి మనకు వచ్చే కలిగే కష్టాలు ఆది భౌతిక క్లేశాలు. థ్యాంక్స్ ప్రభు గారు. వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ. మీ పేరు మాతాజీ? ఏం మాతాజీ? మీ పేరేంటి? హేమావతి మాతాజీ. హేమావతి. ఓకే ఓకే ఓకే. తిరుపతిలో ఉన్నాం మాతాజీ.
మీ వింటా ఉంటాము వెరీ గుడ్, కాబట్టి వెరీ గుడ్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ప్రభు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, సో చాలా సంతోషం. అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ రేపు ఉదయం 6:15కి అందరం కూడా ఒక మాల హరినామ జపం చేయడానికి కలుసుకుందాం. దయచేసి చాలా మంది ఒక మాల జపం అయిపోయిన తర్వాత 6:30కి అట్లా జాయిన్ అవుతున్నారు. దయచేసి నా యొక్క రిక్వెస్ట్, విన్నపం మరీ ఏంటి అంటే 6:15కి జాయిన్ అవ్వండి. ఎందుకంటే సామూహికంగా జపం చేయడం వల్ల చాలా గొప్ప ఫలితం లభిస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ, దండావత ప్రణామం. హరే కృష్ణ, దండతున్నాం. సో సామూహికంగా జపం చేయడానికి 6:15కి అందరూ కూడా జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. సో మీ అందరికీ కూడా భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీరు చేసేటటువంటి ఆధ్యాత్మిక ఆది భౌతిక ప్రయత్నాలన్నీ కూడా, మీరు చేసేటటువంటి భౌతిక ఆధ్యాత్మిక ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नामाचार्य श्री हरदास ठाकुर की जय. హరే కృష్ణ ప్రభుజీ. हरे कृष्ण, हरे कृष्ण, హరే కృష్ణ ప్రభుజీ. हरे कृष्ण, दंडवत హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ ప్రణామం. కృష్ణ ప్రభుజీ. दंडवत प्रणाम. हरे